Right. In principles of metallurgy, today's topic is a few important processes used in metallurgy. Today's topic is a few important processes used in metallurgy. First one is smelting. So what is the smelting? Smelting is a pyrochemical process in which their ore is mixed with the flux and fuel. So smelting is a pyrochemical process is telling. Pyrochemical process. So what is a pyrochemical process? Means heating process. Pyre means heat here. Pyre means heat. So pyrochemical process means heating process. So in this process, ore is mixed with flux and fuel. Ore is mixed with flux and fuel. So ore is mixed with flux and fuel and heat strongly. అంటే ఓర్ని ఫ్లక్స్ తోటి ఫ్యూయల్ తోటి మిక్స్ చేసి స్ట్రాంగ్గా హీట్ చేస్తారు. ద హీట్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ద ఓర్ ఈజ్ రెడ్యూస్డ్ టు ఈవెన్ మెటల్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఐరన్. సో హీట్ అనేది ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ హీట్కే ఓర్ అనేది ఓర్ నుంచి మెటల్ అనేది డైరెక్ట్గా రావచ్చు. ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్ నుంచి అంటే ఐరన్ మెటల్ రాబట్టుకునేటప్పుడు ఆ ఓర్ నుంచి ఐరన్ అనేది డైరెక్ట్గా వస్తుంది అండ్ ద మెటల్ ఈజ్ అప్టైన్ ఇన్ మాల్టెన్ స్టేట్. అయితే ఇక్కడ స్ట్రాంగ్గా హీట్ చేయడం ద్వారా వచ్చినటువంటి మెటల్ మాల్టెన్ స్టేట్లో ఉంటుంది. డ్యూరింగ్ ద స్మెల్టింగ్ ద ఇంప్యూరిటీస్ ఇన్ ద ఓర్ రియాక్ట్ విత్ ఫ్లక్స్ టు ఫార్మ్ ద స్లాగ్ విచ్ ఈజ్ రిమూవ్డ్. సో స్మెల్టింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఇంప్యూరిటీస్ అనేటువంటివి ఓర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అనేటువంటి ఫ్లక్స్తో రియాక్ట్ అయ్యి స్లాగ్ని ఫామ్ చేస్తాయి. ఇంప్యూరిటీస్ ఇన్ ద ఓర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఫ్లక్స్తో రియాక్ట్ అవుతాయి. రియాక్ట్ ఏం ఫామ్ చేస్తాయని చెప్తున్నాడు, స్లాగ్ ఫామ్ చేస్తాయి. ఫ్లక్స్తో రియాక్ట్ అయ్యి స్లాగ్ ఫామ్ చేస్తాం. సో దాన్ని మనం రిమూవ్ చేసేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ హెమటైట్ ఓర్, కోక్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ అండ్ లైమ్ స్టోన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్లక్స్. సో హెమటైట్ ఓర్ నుంచి Fe2O3 హెమటైట్ ఓరు, దీని నుంచి మనం ఐరన్ రాబట్టుకోవడానికి దీంట్లో కోక్ అనేది ఫ్యూయల్గా ఇచ్చేస్తాము, ఫ్యూయల్ యాజ్ ఎ కోక్. అండ్ దెన్ లైమ్ స్టోన్ అనేది ఫ్లక్స్గా ఇచ్చేస్తాం. ఫ్లక్స్గా ఏమి ఇచ్చేస్తారంటే లైమ్ స్టోన్ అంటే ఫ్యూయల్ని ఏమి ఇచ్చేస్తున్నాడు, కోక్ను ప్లస్ లైమ్ స్టోన్ ప్లస్ Fe2O3 కలిపితే బాగా స్ట్రాంగ్గా వేడి చేస్తే ఏమొస్తుంది, లైమ్ స్టోన్ని ఇక్కడ కాల్షియం కార్బోనేట్ని కలిపితే ఫ్లక్స్గా మనకి దాని నుంచి ఐరన్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద స్మెల్టింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ఎ స్పెషల్లీ బిల్ట్ ఫర్నేస్ నోన్ యాజ్ ద బ్లాస్ట్ ఫర్నేస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఈ స్మెల్టింగ్ అనేది బ్లాస్ట్ ఫర్నేస్లో చేస్తారు. అక్కడ పిక్చర్లో చూపిస్తున్నాం బ్లాస్ట్ ఫర్నేస్. సో బ్లాస్ట్ ఫర్నేస్లో సో స్మెల్టింగ్ అనేది ఏంటిది, ఇట్ ఈస్ ఎ pyrochemical process. Pyro means heat here, we are telling here. So heating process. In this process, ore will mix with the flux and fuel. So in the ore impurities will be get the strong heat and that impurities will form the slag reacting with the flux. అంటే ఇంప్యూరిటీస్ అనేటువంటి ఓర్లో ఇంప్యూరిటీస్ అనేటువంటి ఫ్లక్స్తో రియాక్ట్ అయ్యి స్లాగ్ని ఫామ్ చేస్తాయి. దట్ విల్ రిమూవ్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏర్పడినటువంటిది మెటల్ డైరెక్ట్గా రావచ్చు, అలాంటిది మాల్టెన్ స్టేట్లో ఏర్పడుతుంది స్మెల్టింగ్లో. స్మెల్టింగ్ అనేది బ్లాస్ట్ ఫర్నేస్లో తీసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే Fe2O3 హెమటైట్ నుంచి ఐరన్ రాబట్టుకోవడానికి దాంట్లో ఫ్యూయల్గా కోక్ని యూజ్ చేస్తాం, ఫ్లక్స్గా లైమ్ స్టోన్ యూజ్ చేస్తాం. దాని నుంచి మనకి ఐరన్ అనేది వస్తుంది. స్మెల్టింగ్ అనేది ఒక సపరేట్ స్పెషల్గా తయారు చేసినటువంటి ఫర్నేస్లో దాని పేరే బ్లాస్ట్ ఫర్నేస్. స్మెల్టింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద బ్లాస్ట్ ఫర్నేస్. బ్లాస్ట్ విచ్ ఇస్ వన్ ఫర్నేస్, బ్లాస్ట్ ఫర్నేస్లో చేస్తాం. సో దట్ ఈస్. సో ఎగ్జాంపుల్ రియాక్షన్ చూస్తే మనకు ఇన్సైడ్ ద ఫర్నేస్ రియాక్షన్స్ కార్బన్ ప్లస్ O2 ఆక్సిజన్. సో ఇక్కడ కార్బన్ అనేది ఫ్యూయల్గా యూజ్ చేస్తే ప్లస్ ఆక్సిజన్ అనేది గ్యాస్ ఉంటుంది, గ్యాస్ స్టేట్లో
గివ్స్ రైస్ టు 2CO కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడుతుంది. సో నెక్స్ట్ Fe2O3 ప్లస్ 3CO గివ్స్ రైస్ టు Fe ప్లస్ 3CO2. Fe ప్లస్ 3CO2 ఇక్కడ బ్యాలెన్స్ చూసుకుంటే 2Fe తీసుకుంటాం. సో కాల్షియం కార్బోనేట్ అంటే లైమ్ స్టోన్ యూజ్ చేస్తాం కదా ఫ్లక్స్గా, అది ఏ విధంగా CaOగా డివైడ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది గ్యాస్ స్టేట్లో. సో దాని నుంచి CaO కాల్షియం ఆక్సైడ్ ప్లస్ సిలికాన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది, రియాక్ట్ అయ్యి సిలికాన్ డైఆక్సైడ్ తోటి. కాల్షియం ఆక్సైడ్ అనేది సిలికాన్ డైఆక్సైడ్ తోటి రియాక్ట్ అయ్యి సిలికా తోటి, దిస్ ఇస్ ద గ్యాంగ్ సిలికా. కాల్షియం సిలికేట్ ఏర్పడుతుంది, CaSiO3 ఏర్పడుతుంది, లిక్విడ్ స్టేట్లో ఏర్పడుతుంది. దట్ ఈస్ అ స్లాగ్. ఇది ఏర్పడినటువంటిది స్లాగ్ అనమాట. సో బ్లాస్ట్ ఫర్నేస్లో ఇవన్నీ జరుగుతాయి రియాక్షన్స్. ఫస్ట్ కార్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ మోనాక్సైడ్ ఫామ్ చేస్తుంది. అలానే ఐరన్ ఓర్కి కార్బన్ మోనాక్సైడ్ కలుపుతున్నాం మనము, ఐరన్ అనేది సపరేట్ ఫామ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. లైమ్ స్టోన్ యూజ్ చేసి ఉంటాం, లైమ్ స్టోన్ ఫ్లక్స్గా, ఆ ఫ్లక్స్ అనేది రియాక్ట్ అయ్యి ఇంప్యూరిటీస్ తోటి స్లాగ్ ఏర్పడుతుంది, CaO ప్లస్ CO2 గ్యాస్. ఆ CaO అనేది సిలికాన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి స్లాగ్ను CaSiO3 ఫామ్ చేస్తుంది. దట్ ఈస్. సో నెక్స్ట్ సెకండ్ వన్ రోస్టింగ్. Second one is roasting. So roasting is also pyrochemical process in which the ore is heated in the presence of oxygen. So ఇది కూడా pyrochemical process అని చెప్తున్నాం. రోస్టింగ్ అనేది కూడా pyrochemical process అని చెప్తాం. So but roasting will occur in the presence of ore is heating in the presence of oxygen in this process. roasting లో ఆక్సిజన్ లో ఉన్నప్పుడు ఓర్ని వేడి చేస్తారు. ఎయిర్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్, లేదా ఎయిర్ అనేది దాని యొక్క మెల్టింగ్ పాయింట్ కంటే తక్కువలో ఉన్నప్పుడు చేస్తారు. సో ద ప్రోడక్ట్స్ అబ్టైన్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆల్సో ఆర్ ఇన్ సాలిడ్ స్టేట్. రోస్టింగ్లో వచ్చినటువంటివి కూడా సాలిడ్ స్టేట్లోనే ఉంటాయి ప్రోడక్ట్స్. దీనికోసము రివర్బరేటరీ ఫర్నేస్ యూజ్ చేస్తారు. రోస్టింగ్ పర్పస్ రివర్బరేటరీ ఫర్నేస్. వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్. For exam also you may get reverberatory as shown in the figure. Figure లో చూపించినట్టుంటుంది డయాగ్రామ్. సో రివర్బరేటరీ ఫర్నేస్ ఇది ఇంపార్టెంట్ డయాగ్రామ్, ప్రాక్టీస్ చేసుకోండి. ఈజ్ యూజ్డ్ ఫర్ ద రోస్టింగ్. సో రోస్టింగ్ లో ఎలా జరుగుతుంది రియాక్షన్స్? జింక్ సల్ఫేట్ తీసుకుంటాము, జింక్ బ్లెండ్ ప్లస్ ఆక్సిజన్ రియాక్ట్ అవుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాం కదా. సో 2ZnO జింక్ ఆక్సైడ్ ప్లస్ 2SO2. సరే, సో రివర్బరేటరీ ఫర్నేస్లో అదేంగా జరుగుతుంది. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ క్యాల్సినేషన్. Calcination is a pyrochemical process. Calcination is also a pyrochemical process in which the ore is heated in the absence of air. చూడండి ఇక్కడ roasting in the presence of air, it is in the absence of air. Calcination is also a pyrochemical process in which the ore is heated in the absence of air. ఎయిర్ లేకుండా వేడి చేసేటువంటిది కాల్సినేషన్ మెథడ్. అండ్ ద ఓర్ గెట్స్ జనరల్లీ డీకంపోజ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. ఇక్కడ ఓర్ అనేది డీకంపోజ్ అవుతుంది, అంటే CaCO3 గివ్స్ రైజ్ టు CaO ప్లస్ CO2 ఎగ్జాంపుల్. ఓర్ అనేది ఏమవుతుంది? డీకంపోజ్ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ విల్ సీ ద వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్లక్స్. దీస్ ఆర్ ద సమ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ ద మెటలర్జీ. వన్ ఈజ్ స్మెల్టింగ్, సెకండ్ వన్ ఈజ్ రోస్టింగ్, third one is calcination. Smelting, roasting, calcination are all three one pyrochemical process only. Smelting is a pyrochemical process which is heated in the ore mixed with the flux and fuel strongly and will get to the molten state metal directly. So like roasting is the pyrochemical process but the ore is heated in the presence of air. Like that only calcination also is a pyrochemical process only. It is also used in the in this process also ore is heated in the absence of air. అంటే ఎయిర్ లేకుండా చేయడం, అంటే ఇక్కడ ఓర్ అనేది డీకంపోజ్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇందాక మనం రోస్టింగ్లో కానీ తర్వాత స్మెల్టింగ్లో కానీ ఫ్లక్స్ అనేది విన్నాము. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్లక్స్? ఫ్లక్స్ ఈజ్ ఏ వన్ సబ్స్టెన్స్
which is added to the ore to remove the gangue from it by reacting with the gangue. సో ఏమంటాడు, ఓర్ ఫ్లక్స్ అనేది ఒక సబ్స్టెన్స్ దేనికి, ఓర్కి యాడ్ చేసేటువంటిది. ఎందుకంటే గ్యాంగ్యూను రిమూవ్ చేయడానికి, గ్యాంగ్యూతో రియాక్ట్ అయ్యి గ్యాంగ్యూను రిమూవ్ చేయడానికి. గ్యాంగ్యూ అంటే వేస్ట్ ఇంప్యూరిటీస్తో రియాక్ట్ అయ్యి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి మనం యాడ్ చేస్తున్నటువంటి ఓర్కి యాడ్ చేస్తున్నటువంటి సబ్స్టెన్స్ని ఏమంటున్నాం అంటే ఫ్లక్స్. Flux is a substance which is added to the ore to remove the impurities in the ore. The flux is react with ore impurities and will form the slag. That is, if suppose if the impurity, that is means a gangue in the acidic substance is there, means we have to use the basic substance like CaO as a flux. అంటే మన ఫ్లక్స్ అనేది దానికి ఆపోజిట్ అవుతుంది. ఓర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ యాసిడిక్ నేచర్లో ఉంటే ఫ్లక్స్ అనేది బేసిక్లో తీసుకోవాలి. అదే కనుక ఓర్ అనే ఇంప్యూరిటీస్ బేసిక్లో ఉంటే ఫ్లక్స్ని మనం యాసిడిక్గా తీసుకోవాలి. సో లైక్ దట్. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దిస్ ఫర్నేసెస్ ఇన్ ద మెటలర్జీ? ఇందాక మనం చెప్పుకున్నటువంటి బ్లాస్ట్ ఫర్నేస్ కానీ రివర్బరేటరీ ఫర్నేస్ కానీ వాటి యొక్క రోల్ ఏంటిది మెటలర్జీలో? హౌ దే బియర్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ హీట్, అంతంత హీట్ ఎలా బేర్ చేయగలుగుతున్నాయి. సో లెట్స్, what is the furnaces? Furnace is the one which is used to carry out the pyrochemical process in metallurgy. So furnace is the one which is used to carry out the pyrochemical process. Metallurgy లో pyrochemical process కోసం యూజ్ చేసేటువంటి ఒక దాన్ని ఏమంటున్నాం అంటే ఫర్నేస్ అంటున్నాం. సో మనకి మెయిన్గా 3 parts ఉంటాయి ఫర్నేస్లో. 1 is హెర్త్, 2 is చిమ్నీ, 3 ఫైర్ బాక్స్. హెర్త్, చిమ్నీ, ఫైర్ బాక్స్. 1 2 3 ఎక్కడ ఉంటాయి ఇవి? ఫర్నేస్లో 3 బాక్సెస్ ఉంటాయి. 1 హెర్త్, 2 చిమ్నీ, 3 ఫైర్ బాక్స్. సో హెర్త్ ఈస్ ద ప్లేస్ ఇన్సైడ్ ద ఫర్నేస్ వేర్ ద ఓర్ ఈస్ కెప్ట్ ఫర్ హీటింగ్ ద పర్పస్. హెర్త్ అనేది ఎందుకోసం ఏం చేస్తారంటే టు కీప్ ద ఓర్, అంటే హెర్త్లో ఓర్ పెట్టేసి వేడి చేయడానికి, నెక్స్ట్ చిమ్నీ ఇస్ ద అవుట్లెట్ త్రూ విచ్ ఫ్లూ గ్యాసెస్ గో అవుట్ ఆఫ్ ద ఫర్నేస్. చిమ్నీ అనేది ఒక అవుట్లెట్, అంటే బయటికి పోయేటువంటిది, దారి పెట్టినటువంటిది. అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ గ్యాసెస్ అన్ని దాని ద్వారా, చిమ్నీ ద్వారా బయటికి పోతాయి అన్నమాట. మెటలర్జీలో ప్రాసెస్ జరిగేటప్పుడు వేస్ట్ గ్యాసెస్ అన్ని బయటకు పోయేది చిమ్నీ ద్వారా. అండ్ థర్డ్ అండ్ ఫైర్ బాక్స్, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ఫర్నేస్ వేర్ ద ఫ్యూయల్ ఈస్ కెప్ట్ ఫర్ బర్నింగ్. సో ఇదంతా మనం వేడి చేసే ప్రాసెస్ కాబట్టి వేడి చేయాలంటే ఫ్యూయల్ అనేది ఉండాలి. ఆ ఫ్యూయల్ పెట్టేది ఎక్కడ అంటే ఫైర్ బాక్స్లో. ఇట్ ఈస్ అ ఫైర్ బాక్స్ ఫ్యూయల్ పర్పస్ కోసం. ఇట్ ఈస్ అవుట్లెట్, గ్యాసెస్ విల్ గో అవుట్, outlet. So in blast furnace both firebox and hearth are combined in bigger chamber. బ్లాస్ట్ ఫర్నేస్ లో ఇందాక ఫిగర్ లో చూపించినటువంటి దాంట్లో 2 కలిసి ఉంటాయి. హర్త్ ఫైర్ బాక్స్ ఒకే దాంట్లో ఉంటాయి పెద్ద ఛాంబర్ లో. ఇచ్చాక బోత్ ఆర్ ఫ్యూయల్ అండ్ ఓర్ అండ్ ఫ్యూయల్ కలిసి ఉంటాయి. బట్ రివర్బరేటరీ ఫర్నేస్ చూస్తే సపరేట్ గా ఉంటాయి. బోత్ ఫైర్ బాక్స్ అండ్ ఎర్త్ separated, but the vapors obtained due to the burning of the fuel touch the ore in the earth and heat it. So in furnaces like retortive furnaces, there is no direct contact between the earth and fire box, and even the flames do not touch the ore also. ఇంకా వేరే రకమైన రిటార్టివ్ ఫర్నేసెస్ కూడా ఉన్నాయి. దాంట్లో హర్త్కి కానీ ఫైర్ బాక్స్కి కానీ అసలు టచింగే ఉండదు, సపరేట్గా ఉంటాయి. ఈవెన్ ఫ్లేమ్స్ కూడా ఓర్ని టచ్ చేయవు. సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ.